గయలో పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి పాప ప్రక్షాళన జరిగి స్వర్గప్రాప్తి కలుగుతుంది. గోవులను సంకటం నుంచి రక్షిస్తే ఎంత పుణ్యం వస్తుందో గయ వెళ్తే అంత పుణ్యం వస్తుంది. కురుక్షేత్రంలో బంగారం దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత పుణ్యం వస్తుంది గయ వెళ్తే. బ్రహ్మజ్ఞానం వస్తుంది గయ వెళ్తే. బ్రహ్మజ్ఞానం, గయలో పెట్టిన పిండం, గోశాలలో మరణం, కురుక్షేత్రంలో నివాసం ఇవన్నీ మోక్ష సాధనాలు. కొడుకులు అల్లుళ్ళు లేని వాళ్ళకి ఆడవాళ్లు కూడా పిండ ప్రదానం చేయవచ్చు. సమస్త వంశస్థులను రక్షిస్తుంది గయలోని పిండ ప్రదానం. గయా, కాశీ, కపాలం, ప్రయాగలోని పిండ ప్రదానం ఎంతో ఉత్తమం. ఫల్గు నది, దీనిని అభ్యంతర తీర్థం అంటారు. ఇది గయా శిరోభాగం. ఇందులో లక్ష్మీదేవి, జలాది దేవత, కామధేనువు, భూదేవత ఉంటారు. ఈ నదిలో స్నానం విష్ణు దర్శనానికి తిరుగులేదు. బ్రహ్మ ఇక్కడ లింగ రూపంలో ఉంటారు. గయలోని పిండ ప్రదానం కోరికలను తీరుస్తుంది.